హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు సాయి అనూస్ ఛానల్. రెండవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. నేను వేసినటువంటి ముగ్గుల్ని 2 పిక్స్ పెట్టానండి. రంగులు వేయకముందు, రంగులు వేసిన తర్వాత పెట్టాను. ఇంకో వాకిలి వైపు వేసిన ముగ్గు కూడా పెట్టాను. ఈరోజు నిన్న రోజు నా డే అట్లా స్టార్ట్ అయిందండి. ఇంకా ముగ్గులు వేసుకున్నాను. అంతా డెకరేషన్ చేసుకోవడానికి స్వామివారి దగ్గర దేవుడి గుడి దగ్గర ముగ్గు వేసుకొని, ఆ ముగ్గు మీద పసుపు కుంకాలు చల్లుకొని, తర్వాత పీట వేసుకొని, ఇంకా అమ్మవారికి ఏదైతే నేను డెకరేషన్ చేయాలి అనుకుంటున్నానో అన్నీ తెచ్చుకొని సమకూర్చుకొని దగ్గర పెట్టుకొని నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. నాకు ప్రతి పండగ ఇష్టమే, బట్ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ శ్రావణ మాసం ఓన్లీ లేడీస్ చేసుకుంటారు ఎక్కువ శాతం. శ్రావణ మాసంలో చేసేటువంటి అలంకరణ నాకు చాలా ఇష్టం అండి. ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చాయి. ఫస్ట్ శుక్రవారం నార్మల్గా పూజ చేసుకున్నానండి. సెకండ్ శుక్రవారం కలశం పెట్టుకొని చేసుకున్నాను. నాకు చేతైనంతలో అమ్మవారిని కూడా అలంకరించుకున్నానండి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, నేను కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ని పెట్టి చేసుకున్నాను. పొంగల్ చేశానండి. ఇంకా పొంగల్ చేసినాక ఇంకా దేవుడి గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా పీట వేసి, పీట మీద క్లాత్ వేసుకొని, చెంబు మీద చెంబు, ఒక చెంబులో బియ్యం పోసుకున్నానండి. ఒక చెంబులోనేమో వాటర్ పోసేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, రూపాయి కాయను అన్నీ వేసేసి ఇంకా బ్లౌజ్ పీస్ని కొబ్బరికాయకి డెకరేషన్ చేసుకొని స్కేల్ ఒకటి కట్టి దానికి బ్యాంగిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టానండి. నా దగ్గర పూల జడ ఒకటి ఉంటే పెట్టేశాను. ఇంకా గొలుసులు అమర్చానండి. నేను చేసినటువంటి పదార్థాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అలంకరించుకున్నాను. చిట్టి గాజులు, రూపాయి బిళ్ళలు, అక్షింతలు, పూలు, వెండి పూలు, ఇంకా 108 సార్లు అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క టైం 5 టైమ్స్ చదువుకున్నానండి. ఓం ప్రకృతై నమః, వికృతై నమః, విద్యాయ నమః అని ఒక అష్టోత్తరం ఉంటుంది కదండి, 108 అది చేశానండి. నాకు చాలా ఇష్టం అండి అలా చేయటము. నాకు చేతైనంతలో నేను చక్కగా అన్నీ సమకూర్చుకొని చేసుకున్నాను పూజని. నాకు చాలా ఇష్టం అండి ఈ ఫెస్టివల్. ఒక శ్రావణ మాసం మాత్రం చాలా ఇష్టము. ఇంకా నేను చేస్తుంటే మా వారు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారండి. ఈ ఫెస్టివల్స్కి సపోర్ట్ ఇస్తారు మంచిగా. అన్నీ చక్కగా సమకూర్చుకొని దీపారాధన చేసుకొని 108 అష్టోత్తర నామాలు చదువుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అన్నీ ప్రతిదీ ఫోటో తీశారండి మా వారు ఈసారి. నేను మా వారికి 2 ఫొటోస్ తీశాను, అవి షేర్ చేశాను వీడియోలో. ఇంకా చక్కగా అన్నీ చేసుకున్నాక చివరికి ఫోటో సెక్షన్ కూడా అయిపోయినాక అన్ని ఫొటోస్ అన్నీ దీంట్లోకి షేర్ చేశాను వీడియోలో. హారతి ఇచ్చానండి, చక్కగా పాటలు పాడాను. నాకు అమ్మవారి పాటలు అంటే చాలా ఇష్టం అండి. నేను చక్కగా పాడతాను పాటలు. అట్లా హారతి ఇచ్చుకున్నానండి. చూడండి, ఈరోజు నేను చేసినటువంటి అలంకరణ దగ్గర 2 ఫొటోస్ తీసుకున్నాను స్నాప్చాట్లో. చాలా బాగుంది కదండి డెకరేషను. మీకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా లాస్ట్లో మీకు ఒక హారతి పాట కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను, అమ్మవారి పాట. మేమిద్దరం కలిపి ఒక సెల్ఫీ దిగామండి. సంధ్యవేళ దీపారాధన చేశాను. ఇదిగోండి పాట. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకో అమ్మ అనే పాటని ఈ వీడియోలో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.